నిద్రపోతా ఉన్నాడు. నిద్ర చాలా బహుభయంకరమైన శోధన తెచ్చింది, తెలుసా మీకు ఆ విషయం? చాలా భయంకరమైన శోధన తెచ్చింది. యేసుక్రీస్తు గెత్సెమని తోటలో ఉన్నప్పుడు ఏం చేసే ప్రార్థన చేసేటప్పుడు తన శిష్యుల దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు? ఒక్క గడి అయినా నా కోసం మేలుకొని ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేస్తారా అని అడిగితే ఆ శిష్యులకి కళ్ళు ఏమైపోయింది? భారం అయిపోయి వాళ్ళు నిద్ర మేలుకొని ఉండలేకపోయారు. అప్పుడు దేవునికి సమస్య వచ్చేసిందా లేదా? దేవుడు అంటున్నాడు వాళ్ళని, మీరు వేడుకోండి, ఒకవేళ ఇది తొలగిపోయిద్దేమో అని తన శిష్యులకి చెప్పినా కూడా ఆ శిష్యులు ఏం చేశారంటే వినలేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు భారం అయిపోయింది. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నిద్రపోకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ దేవుని ఇంట్లో నిద్రపోవచ్చులే, అసలు నిద్రపోకూడదు అని నేను చెప్పట్లేదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము నిద్ర వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే, ఎందుకంటే మా సమస్య అనేది మనని కాసుకొని ఉంటుందంట. అట్లాగే ఒకసారి చెప్పాను కదా, సైతానికి బాస్ ఒకడు ఉన్నాడంట. అతని దగ్గర 5 అసిస్టెంట్లు ఉన్నారంట, దెయ్యాలే ఉంటే ఫస్ట్ దెయ్యం ఏం చేస్తారు? క్రైస్తవుల్ని ఎలా మీరు దేవుని వాక్యం నుంచి వాళ్ళని త్రిప్పేయాలని అడిగితే ఒక అసిస్టెంట్ వెళ్ళి అన్నాడంట, ఒక దెయ్యం అనిందంట, నేను వాళ్ళని సినిమాలు చూసేలాగా చేసేస్తాను అని చెప్పిందంట. ఆ బాస్కి అది నచ్చలేదంట. అబ్బాయి ఇది సెట్ అవ్వట్లేదు, ఇది బాగలేదు అని చెప్పాడంట. అట్లా రెండో దెయ్యం వచ్చి అనిందంట, అయితే నేను వాళ్ళని దొంగతనం చేసేలాగా చేసేస్తాను అనిందంట. ఇది కూడా అంత సెట్ అవ్వట్లేదు, దొంగతనం కూడా తర్వాత మళ్ళీ దేవా అని అనొచ్చు అనే సైతాన్ చెప్తుందంట. ఇంకో దెయ్యం వచ్చి సరే వాళ్ళని అబద్ధాలు ఆడేలాగా చేసేస్తాను అనిందంట. అబ్బాయి ఇది కూడా బాగలేదు. 4వ దెయ్యం వచ్చి నేను వాళ్ళని వ్యభిచారాలను చేస్తాను అనిందంట. అది కూడా ఆయనకి నచ్చలేదంట. లాస్ట్ 5వ దెయ్యం వచ్చి అనిందంట, అయితే వాళ్ళు దేవుని మందిరంలో కూర్చుంటారు కదా, దేవుని మందిరంలో కూర్చోగా నేను వారికి నిద్రమత్తు పెట్టి ఆ వాక్యం వినకుండా చేస్తాను అని చెప్పిందంట. అప్పుడు ఆ బాస్ అన్నాడంట, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, నాకు చాలా మంచి దాసుడు అయిపోయావు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ పనే చేయాలి. ఇక్కడ నిద్రపోయే వాళ్ళంటే నన్ను తిట్టుకోవద్దండి, నేర్చుకోవాలని చెప్తున్నాను. అప్పుడు నేర్చుకోవాలి, మాకు చెప్పారు కాబట్టి నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోవాలని చెప్తున్నాను. అప్పుడు ఆ బాస్ అన్నాడంట, ఇది కరెక్ట్ పని కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చేయనిందంట. అందుకే చర్చిలో కూర్చోగానే ఫస్ట్ వచ్చేది ఏంటి తెలుసా? నిద్రే. ఇంట్లో 10 రోజులు నిద్ర రాకపోయినా చర్చిలోకి వచ్చి కూర్చోగానే కొంతమందికి జోలపాటు పడినట్టు ఉంటుంది, తెలుసా లేదా మీకు? ఖచ్చితంగా జోలపాటు లాగే ఉంటుంది, ఎందుకంటే సైతాన్ అక్కడ ఉంటుంది కాబట్టి. మనకి ఇంట్లో నిద్ర రాదు చాలా వరకు. కొంతమందికి ఎంత కొట్టుకులాడినా మంచం మీద పడుకున్నా కూడా వాళ్ళకి నిద్ర రాదు. ఎప్పుడుకో ఆలోచించి ఎప్పుడుకో నిద్ర వచ్చింది. కానీ దేవుని మందిరంలో కూర్చోగానే వెంటనే తూలుతూ ఉంటారు, ఉయ్యాలు ఊగినట్టు తూలుతూ ఉంటారు. కాబట్టి నిద్రను ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలన్నమాట. దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు నిద్రపోతే అది మనకి చాలా సమస్యను తీసుకొచ్చింది. మనం ఎప్పటికీ కూడా జయము చూడలేమన్నమాట.